లో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన పరాజయాన్ని పొందాడు. ఈవెన్ కడపలో కూడా పొందాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పట్లున్న తీవ్రమైన వ్యతిరేకత మిగతా అన్ని అంశాలను పక్కకు పెడుతుంది. ఇది రెండవ అంచనా. మూడో అంచనా ఏంటంటే ఈ ఓవరాల్ పొలిటికల్ నరేటివ్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ కాదు. బీజేపీ అలియన్స్ని లీడ్ చేయడం లేదు. మీకు కర్ణాటకలో జరిగింది ఏంటంటే జేడీఎస్కు వెనకాలన్న ముస్లిం ఓటు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ మేజర్ ప్లేయరు, జేడీఎస్ జూనియర్ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ జూనియర్ ప్లేయరు, టీడీపీ మెయిన్ ప్లేయర్. టీడీపీయే కాదు, జనసేన కూడా ఉంది. అందువల్ల బీజేపీ నిర్ణయాత్మక శక్తి కాదు గనక ఆ బీజేపీ పట్ల ఉన్న ఏదైనా వ్యతిరేకత తమకు ప్రమాదము తేదు అని తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. ఆ అంచనా కరెక్ట్ అని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సరిగ్గా ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తెలుగుదేశం అంచనాలను ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ అనుభవాల ఆధారంగానే తమకు కూడా బీజేపీతో పొత్తు వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనే భావనలో ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ కూడా సేమ్ ముస్లిం మైనారిటీ ఓటు ఆల్రెడీ డిఎంకే వెనకాలుంది. కొత్తగా తనకు వచ్చేదేమీ లేదు. ఏదైనా ఉంటే డిఎంకే కాని వాళ్ళు తమకు ఓటేస్తారు. రెండు, స్టాలిన్ పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రధాన అంశంగా వచ్చి డిఎంకే వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీని దెబ్బతీయదు. యాంటీ ఇన్కంబెన్సీ ప్రివేల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లాగాని. మూడోది, తమిళనాడులో కూడా బీజేపీ జూనియర్ ప్లేయర్. కర్ణాటకలో జేడీఎస్ అనుభవం తెలుగుదేశానికి లేదు, రేపు ఏడీఎంకే కూడా ఉండదు. ఎందుకంటే ఏడీఎంకే ఇది డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఇది మైనర్ ప్లేయర్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఏ 3 ఫ్యాక్టర్స్ అయితే బీజేపీతో పొత్తు వల్ల నష్టం కలిగించలేదో అవే 3 ఫ్యాక్టర్స్ తమిళనాడులో కూడా ఉన్నాయన్నది ఏడీఎంకే అంచనా. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి? సెంటిమెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఇలాంటి డైమెన్షన్స్ ఒక సమస్యగా ఉండేవి. తెలుగుదేశంలో ఆ రోజు ఒక చర్చ, మరి ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తు వల్ల తమకు నష్టం కలిగిస్తుందా? ఎందుకంటే బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వారికి 1% మించి ఓటింగ్ వస్తలేదు. సో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత బిల్లులు తాము చెల్లించాల్సి వస్తుందా? తాము ఏమని చెప్పుకోవాలి? ప్రత్యేక హోదా మీద అడుగుతారు, అమరావతి అడుగుతారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు బీజేపీ ఇవన్నీ కూడా తమకు నష్టం జరిగిస్తాయి అని తెలుగుదేశంలో ఆందోళన ఉండే. కానీ ఆచరణలో అవేవి నష్టం కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు అంటే మళ్ళీ పోటీ అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, వైసీపీ గెలవాలా, టీడీపీ గెలవాలా అనే అంశం ముందుకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన నరేటివ్ను ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు అందుకున్నారు. అదొక బలమైన పొలిటికల్ నరేటివ్గా ముందుకొచ్చి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోంది, ఇలాంటి ఆంధ్ర స్పెసిఫిక్ సెంటిమెంటు వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ ముందు నిలబడలేకపోయింది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది ప్రత్యేక హోదా కానీ లోకల్ సెంటిమెంట్లు ఏవి కూడా నష్టం కలిగించలేదు. ఇప్పుడు అన్నాడీఎంకే అంచనా కూడా అదే. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, 3 లాంగ్వేజ్ ఫార్ములా పైన, డీలిమిటేషన్ పైన, నీట్ పైన బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా డిఎంకే వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయవు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయలేదు కనుక డిఎంకే వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ కనుక చేయగలిగితే ఏడీఎంకే లాభపడుతుంది అనేది అంచనా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకునే తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏడీఎంకే విషయంలో మీకు 2 కంపారిజన్ చెప్పాడు. ఇక మూడోది బీజేపీ విషయంలో కంపారిజన్. బీజేపీ కూడా తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సొంతగా ఎదగాలి, తమ పార్టీని సొంతగా బలోపేతం చేసుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్. షార్ట్ టర్మ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు సీట్లు పెంచుకోవాలి, ఇప్పుడు తమ ప్రజెన్స్ పెంచుకోవాలి. ఈ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అనేది బీజేపీకి ఒక సమస్య. అంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల తక్షణం కొన్ని సీట్లు వస్తాయి,
కొంత ప్రజెన్స్ వస్తుంది, కానీ దీర్ఘకాలంలో పార్టీ ఎదగదు. దీర్ఘకాలంలో పార్టీ ఎదగాలి అని పెట్టుకుంటే ఇప్పుడు సీట్లు రావు, ఇప్పుడు ప్రజెన్స్ ఉండవు, ఎప్పుడు ఎదుగుతామో తెలియదు. ఈ డైలమా వల్ల తమిళనాడులో బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2023 24 లోక్సభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్లో ఏడీఎంకేతో విడగొట్టుకొని సొంతగా పోటీ చేసింది. సొంతగా పోటీ చేసి 11.24% ఓటింగ్ తెచ్చుకుంది. చిన్న చిన్న మిత్రపక్షాలతో కలిపి కాస్త 2-3% ఆ మిత్రపక్షాలకు వచ్చాయి. ఓవరాల్గా బీజేపీ ఏడీఎంకే లాంటి బలమైన మిత్రపక్షం లేకపోయినా ఎన్డీఏ 11.24% తెచ్చుకుంది. ఏడీఎంకేకు 20.46% అనుకుంటాను వచ్చింది. కానీ ప్రాక్టికల్గా ఏం జరిగింది, సీట్లు మాత్రం డిఎంకే అలయన్స్కి వెళ్ళిపోయినాయి. సో అందువల్ల బీజేపీ సొంతగా ఎదగాలి అనే లక్ష్యం వల్ల షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో చూసినప్పుడు బీజేపీ ఓట్లు పెరిగాయి, బీజేపీ ప్రతిష్ట పెరిగింది, బీజేపీ ప్రజెన్స్ పెరిగింది. కానీ ఎలక్టోరల్ డివిడెండ్ రాలే. ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టుంది. పేషెంట్ డైడ్ కాకపోయినా పేషెంట్ ఇంకా కోలుకోలేదు. సో అందువల్ల ఇప్పుడు ఆ తమిళనాడు రాజకీయ వ్యూహంలో ఉన్నటువంటి ఈ లోపాన్ని ఆంధ్ర రాజకీయ వ్యూహంతో బీజేపీ చూసుకుంటుంది. ఆంధ్రలో కూడా మీరు గమనిస్తే జీవీఎల్ నరసింహ లాంటి వాళ్ళు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, మేమెందుకు కలుస్తాం ఎవరితోనైనా, మాది సమదూరము, ఈక్వి డిస్టెన్సు. వైసీపీ టీడీపీలో ఏదో ఒక పక్షం ఓడిపోయి ఆ పక్షం అదృశ్యమైతే ఆ ప్లేస్ బీజేపీ ఆక్రమించుకుంటుంది అని బీజేపీ మాట్లాడుతూ వచ్చింది. వాస్తవంగా బీజేపీ వ్యూహం కూడా అదే. పవన్ కళ్యాణ్ను కలుపుకొని బీజేపీ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలి అని అనుకున్నది. కానీ పవన్ కళ్యాణ్ విడిగా తెలుగుదేశంతో లేకుండా బీజేపీతో కలవడాన్ని అంగీకరించకపోయే వరకు బీజేపీకి ఆప్షన్ లేకుండా పోయింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది. ఎందుకంటే విడిగా పోటీ చేస్తే బీజేపీ ఇంకా దెబ్బతింటుంది అని. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి ఇంకెవరితో కలిసే అవకాశం లేదు. ఏడీఎంకే వాస్తవంగా బీజేపీతో కలవకుండా టీవీకేతో కలవాలని ప్రయత్నం చేసింది. ఆంధ్రలో ఎలాగైతే బీజేపీ తెలుగుదేశంతో కలవకుండా జనసేనతోనే కలిసి ఎన్నికలకు పోవాలని ఆలోచించింది. జనసేన అంగీకరించకపోవడం వల్ల టీడీపీతో కూడా కలవాల్సి వచ్చిందో, తమిళనాడులో ఇది బీజేపీ కాకుండా ఏడీఎంకే విషయంలో నిజమైంది. ఏడీఎంకే కూడా బీజేపీతో సంబంధం లేకుండా టీవీకేతో విజయ్తో కలిసి ఎన్నికల్లో పోవాలని ప్రయత్నించింది. టీవీకేతో పొత్తుకు ప్రయత్నిస్తే విజయ్ అంగీకరించలే. ఎందుకంటే విజయ్ ఎగ్జిట్ డిఎంకే ఎగ్జిట్ బీజేపీ అన్నాడు కనుక మనతో కలుస్తాడు అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి కాదలుచుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి కాదలుచుకోలే ఆయన. సో అందువల్ల విజయ్ ఏడీఎంకేతో పొత్తుకు ఆయన అంగీకరించలే. ఎందుకంటే ఆయన బీజేపీ వ్యతిరేక డిఎంకే వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకున్నాడు కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ లాగా ఏడీఎంకే బీజేపీ విజయ్ అలయన్స్, ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ సాధ్యం కాదు. అందువల్ల అనివార్యంగా అక్కడ ఏడీఎంకే బీజేపీలు కలుస్తున్నాయి. సో అందువల్ల బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడీఎంకేకి కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ వ్యూహం అనుసరించాలి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన వ్యూహం ఒక సక్సెస్ఫుల్ మోడల్గా కనబడుతుంది. ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను, 22 లోక్సభ సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను భారీగా దెబ్బతీసి అధికారంలోకి అద్భుతమైన విజయం సాధించారు. తమిళనాడులో కూడా ఇప్పుడు డిఎంకే కూడా ఆనాడు జగన్ ఉన్న పరిస్థితిలో ఉన్నారు కనుక డిఎంకే వ్యతిరేకత ఆధారంగా తాము అధికారంలోకి వస్తాము అనేది ఏడీఎంకే బీజేపీల అంచనా. అయితే రెండు తేడాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రితంలో. ఒక తేడా ఇక్కడ లేని ఆంధ్రప్రదేశ్లోమో అటు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ టోటల్ ఓట్స్ పోలరైజ్ అయ్యాయి, మధ్యలో ఎవరు లేరు. తమిళనాడులో అది కాదు. డిఎంకే నాయకత్వంలోని కూటమి వర్సెస్ ఎన్డీఏకి మధ్య టీవీకే కూడా ఉంది విజయ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మోడల్ను యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తే రిజల్ట్ ఉంటుందా లేదా అన్న దానికి కేవియట్ 1 అక్కడ టీవీకే విజయ్ ఫ్యాక్టర్. సో ఆ ఫ్యాక్టర్ ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండో ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు సెంటిమెంటు వేరు, తమిళనాడులో 3 లాంగ్వేజ్ ఫార్ములా డీలిమిటేషన్ సెంటిమెంట్ వేరు. ఆ సెంటిమెంట్కి 60 ఏళ్ళ హిస్టరీ ఉంది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వేరు, సమైక్యవాద సెంటిమెంట్ వేరు కనుక
అలా తమిళనాడు సెంటిమెంటు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే ఈరోజు ఏడీఎంకే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నంత బలంగా తమిళనాడులో ఉందా అనేది మరో క్వశ్చన్. ఎందుకంటే ఓడిపోయినా కూడా తెలుగుదేశంకు 40% ఓటింగ్ ఉండే, ఏడీఎంకే పరిస్థితి లేదు. లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ మాత్రమే వచ్చింది. సో తెలుగుదేశంకు ఉన్నంత బలం ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినప్పుడు కూడా తమిళనాడులో ఏడీఎంకేకు ఉన్నదా అనేది థర్డ్. ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత తమిళనాడులో స్టాలిన్ పట్ల ఉందా? ఈ 4 అంశాలు